నల్గొండ జిల్లా వ్యాప్తంగా గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ఐకేపీ సెంటర్లో పోసిన ధాన్యపు రాశులు తడిసి ముద్దయ్యాయి. కట్టంగూరు మండలం ఐటీ పాముల ఐకేపీ కేంద్రంలో పోసిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయి రైతన్నలకు అపార నష్టాన్ని మిగిల్చింది. ఐకేపీ సెంటర్లకు షెల్టర్లు లేక సకాలంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి కొట్టుకుపోయిన ధాన్యానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయాలని రైతులు కోరుతున్నారు. నల్గొండ జిల్లా కటంగూరు మండలం రామచంద్రపురం గ్రామం దగ్గర ఐట్పాలగా ఐకేపీ సెంటర్లో ఒడ్లు పోసినాం. మేము 4 ఎకరాల పొలం కోసినామంటే 4 ఎకరాల పొలం కోస్తే 10 ట్రిప్పుల ఒడ్లు అయినాయి. 10 ట్రిప్పుల ఒడ్లకు పోస్తే ఇప్పుడు ఎండ పోసినాం. అక్కడ నైట్ కురిసిన అకాలమైన వానకి మొత్తం ఒడ్లన్నీ కొట్టుకుపోయినాయి. ఒక 2 ట్రక్కుల ఒడ్లు మాత్రమే మిగిలినాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఐకేపీ సెంటర్లు తొందరగా స్టార్ట్ చేస్తే బాగుంటుంది. రైతులకు ఇలాంటి ఇబ్బందులు కలిగినప్పుడు అండ్ మేము సొంతంగా మిల్లులో కొట్టుకుందంటే మిల్లలందరూ కలిసి కుమ్మక్కయ్యి తగినంత రేటు పెట్టకుండా ఇక్కడ తీసుకొచ్చి ఐకేపీలు ఇంకా స్టార్ట్ కాకముందుకి ఇక్కడ పోసి ఎండ పోసుకొని అమ్ముకుందాం అనే క్రమంలో వర్షం వచ్చింది. నైట్ వర్షం రావడం వల్ల ఒడ్లన్నీ కొట్టుకుపోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితులకు కుమ్మక్కైన మిల్లర్లు కూడా ఒక కారణమే. రైతులకు ఇలాంటి నష్టం జరగడానికి కూడా కారణం మిల్లర్లే. ఇలాంటి పద్ధతుల పైన గవర్నమెంట్ చొరవ చేసుకొని మిల్లర్లని ఐకేపీలు స్టార్ట్ కాకముందైనా జర మిల్లర్లతో మాట్లాడైనా తగినంత రేటు పెట్టించాలని కోరుకుంటున్నాం. అండ్ తొందరగా ఐకేపీలు స్టార్ట్ చేస్తే రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా జరుగుతుంది. ఇవి ఇప్పుడు వచ్చిన ఈ తడిచిన వడ్లను మరి ఎలా తీసుకుంటారో ఏంది దానిపైన ఒక నిర్ణయం తీసుకొని గవర్నమెంట్ తొందరగా చొరవ తీసుకుంటే బాగుంటుందని మనం కోరుకుంటున్నాం.